మెదక్ పట్టణంలోని 11వ వార్డులో అక్రమ కట్టడాలు, ప్రభుత్వ భూముల ఆక్రమణపై తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. వేగంగా అభివృద్ది చెందుతున్న ఈ ప్రాంతంలో భవన నిర్మాణాలు నిబంధనలు ఉల్లంఘిస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. అనుమతులకు మించి అంతస్తులు నిర్మించడం, ప్రభుత్వ భూములను కబ్జా చేసి పెద్ద భవనాలు నిర్మించడం జరుగుతోందని చెబుతున్నారు. దామోదరెడ్డికి, కృష్ణారెడ్డికి, మాణిక్యరెడ్డికి, జానిగారికి, మున్నోడి సిన్ననకు, తిరుమల రెడ్డికి, అమరీందర్ రెడ్డికి, నరేష్ రెడ్డికి, అందరికీ నాతోటి నా మిత్రులందరికీ నాకు సపోర్ట్ చేసిన వారందరికీ ధన్యవాదాలు. ఈరోజు ప్రెస్ మీట్ వేయడానికి కారణము, పోతిరెడ్డిపల్లి గ్రామంలో ఇంతకుముందు గ్రామ పంచాయతీ ఉన్నప్పుడు కాపాడుకున్న అసైన్ భూములు కావచ్చు, కారిస్కత్త భూములు కావచ్చు, అవన్నీ మున్సిపల్ అయిన తర్వాత అన్ని కబ్జాలకు గురి అవుతున్నాయి. ఇష్టానుసారంగా అమ్ముకోవడం జరుగుతుంది. ఆ ఉన్న రైతులకు భయపెట్టి, లేకపోతే గవర్నమెంట్ గుంజుకుంటుందని చెప్పి వాళ్ళ అవసరాలను బట్టి, వాళ్ళ ప్రాబ్లమ్స్ని బట్టి వాళ్ళకి ఏదో విధంగా లొంగపరుచుకొని భూములను కబ్జా చేసడం కానీ, వాళ్ళకి ఇచ్చే రేటు ఒక రేటు, వాళ్ళు అమ్ముకునే రేటు ఒక రేటు. ఈరోజు ఒక 3 సర్వే నెంబర్ల మీద నేను మాట్లాడదలుచుకున్నా. ఒకటి 161 సర్వే నెంబర్, అది అసైన్ భూమి. రెండవది 178 సర్వే నెంబర్, అది కూడా అసైన్ భూమే. మూడవది 219 సర్వే నెంబర్, అది కూడా అసైన్ భూమి. 219 సర్వే నెంబర్ అనేది 1 ఎకరా 1 గుంట ఉంటుంది. ఆ 1 ఎకరా 1 గుంట ఈ మధ్యలో 1 ఇయర్ మధ్యలో అది కబ్జా గురి కావడం జరిగింది. వాళ్ళకు ఇప్పటికి కూడా రిజిస్ట్రేషన్ చేసుకున్నారు, డబ్బులు ఇవ్వలేరు. రెండవది 161 సర్వే నెంబర్, అందులో శిల్పా వెంచర్లో 135 అపార్ట్మెంట్స్తో ఒక అపార్ట్మెంట్ జరుగుతుంది, కన్స్ట్రక్షన్ జరుగుతుంది. పక్కనే అంబేద్కర్ కాలనీ అని ఉంటుంది. అంబేద్కర్కి యువతల కాలనీలోనేమో రేకులు వేసుకొని వాళ్ళు 2007 నుంచి గుంట 2 గుంటలు కొనుక్కున్న వాళ్ళకేమో ఎన్ఓసీ లేదు, ఇప్పటివరకు సర్టిఫికేట్స్ ఇయ్యరు. ఏమన్నా అంటే వాళ్ళు ఏమన్నా రిపేర్ చేసుకోమని వాళ్ళ మీదకి బుల్డోజర్ దూలిచ్చుడు, జేసీబీ దూలిచ్చుడు, వాళ్ళకి డిస్మెంటల్ చేసుడు. అదే 161 సర్వే నెంబర్లో ఉన్న అపార్ట్మెంట్కు ఎన్ఓసీ వస్తుంది, హెచ్ఎండిఏ పర్మిషన్ వస్తుంది. వెంచర్, రెడ్డి కాలనీ, బాలాజీ కాలనీ అండ్ అనంత్ రెడ్డి కాలనీ, ఈ కాలనీలకు కలిపి ఇంకో విషయం చెప్పదలుచుకుంది ఏంటంటే, ఇది 39 గుంటలు అనేది ఒకటి, పెద్దబాయి అనేది ఒకటి ఫేమస్. అప్పుడు రైతులు వ్యవసాయం చేయంగా పెద్దబాయి అంటే ఫేమస్. రైతులు వ్యవసాయం చేయంగా ఏం చేసారు, దానికి సర్వే నెంబర్ లేదు. అప్పుడు 40 ఏళ్ళ కింద ఉన్న రైతులు ఏం చేశారంటే, ఇట్లా అక్కడ ఉన్న షేర్ ప్రకారం 40 సంవత్సరాల కింద ఉన్న రైతులు అక్కడ ఉన్న షేర్ ప్రకారం ఆ 39 గుంటల్లో 3.5 గుంటలు అక్కడ బంగారు మైసమ్మ గుడి అని ఉంటుంది, ఆ గుడికి వదిలేసి మిగతా 35 గుంటలన్నర అయితే ఏదైతే ఉందో అది అక్కడ ఉన్న వ్యవసాయం చేసుకునే వాళ్ళ భూమి షేర్ ప్రకారం మనిషికింత గుంటలు పంచుకున్నారు. వాళ్ళు ఒక 10-15 మంది రైతులు ఉంటారు. ఆ రైతులు కూడా ఓసీ ఉన్నారు, బీసీ ఉన్నారు అండ్ మైనార్టీ ఉన్నారు. వాళ్ళు షేర్ ప్రకారం పంచుకున్నారు. ఇది 40 సంవత్సరాల కింద. అయితే ఈ ఉన్న వాళ్ళు ఇప్పుడు ఎవరు లేరు, అందరు చనిపోయిన వాళ్ళే ఉన్నారు. ఇప్పుడు ఈ ఉన్న వాళ్ళ దాంట్లో ఒక 2-3 ఉండొచ్చు. ఈ 10-15 రైతుల దాంట్లో ఒక 2-3 బతికి ఉన్నారు. అయితే దీని తదనంతరం ఏమైంది, 2 సంవత్సరాల కింద ఏం జరిగింది, దానికి బై సర్వే నెంబర్ పుట్టించి 78 సర్వే నెంబర్, 178 సర్వే నెంబర్ పుట్టించి దాన్ని పెద్దబాయి జాగా, అది పార్కు, మన కాకతీయ కాలనీకి సంబంధించిన 2007లో ఈ రైతుల తదనంతరం వారసులు ఉన్నారు. ఆ వారసులందరూ కలిపి ఒక 10-15 ఎకరాలు ఉంటుంది, వాళ్ళందరూ కలిపి వాళ్ళు ఒక వెంచర్ చేసారు. ఆ వెంచర్కి ఏం చేసారు, బంగారు మైసమ్మ గుడి 3.5 గుంటలు అట్లనే వదిలేసారు. పెద్ద మనుషులు ఎట్లా చూసారు ప్రాసెస్ ప్రకారం అట్లనే వదిలేసారు. మిగతా 35 గుంటలు ఏదైతే ఉందో ఎట్లయినా ఇది కారిస్కత్త భూమి, మనం ఇలా ప్లాట్ చేసినా ప్రాబ్లం అవుతుందని చెప్పేసి పార్క్ కన్నా వస్తుంది, లేకపోతే గుడి కన్నా యూజ్ అవుతుంది అని చెప్పేసి వాళ్ళు వదిలేసారు. ఆ వదిలేసిన జాగాను ఈరోజు 2022లో దానికి సర్వే నెంబర్ యాడ్ చేసి దాన్ని ఏంటి వెంచర్ కూడా కరెక్ట్ చేయలేరు. 20 ఫీట్ల రోడ్లు, ఈ టైంలో 20 ఫీట్ల రోడ్లు చేస్తారు, ఏ వెంచర్లో చేస్తారు. ఒక రోడ్ 30 ఫీట్లు ఉన్నది, ఒక రోడ్ 20 ఫీట్లు ఉంది. ఆ ప్లాట్లు కొనేవాళ్ళు కూడా రేపు అమ్ముతున్నారా అనేది ఇంకా కరెక్ట్ తెలియదు. ఒకవేళ కొనేవాళ్ళు కూడా కొనకుండి, ఒకవేళ కొన్న వాళ్ళు ఇబ్బంది పడకుండి, రేపు ఏదైనా ప్రాబ్లం అవుతుంది, మీకే ఇబ్బంది అవుతుంది. మనము ఒక ప్లాట్ కొనాలంటే లక్షలు పెట్టి ఒక ప్లాట్ కొంటున్నాం. ఒక ప్లాట్ కొనాలంటే మనం ఎంత కష్టపడి కొంటున్నామో మనకు తెలుసు. అమ్ముకునే వాళ్ళు వీళ్ళు అమ్ముకుంటారు, వెళ్ళిపోతారు. తర్వాత ఇబ్బంది పడేటోళ్ళం కొన్న వాళ్ళం. రెండవది 219 సర్వే నెంబర్. ఇప్పుడు మాకు ఈ అన్ని ల్యాండ్లు కూడా 11వ వార్డులో ఇప్పటికీ ఒక వాటర్ ట్యాంక్ పెడదామంటే జాగలేదు మాకు.